హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఎవర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు మొదటగా చూసినట్లయితే ప్రశాంతంగా డిఎస్సి తొలి రోజు పరీక్షలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మెగా డిఎస్సి తొలి రోజు పరీక్షలు అయితే ప్రశాంతంగా ముగియాయని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి గారు తెలపడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 91 కేంద్రాలు నిర్వహించిన పరీక్షలకు 16,102 మంది అభ్యర్థులకు గాను 14,281 మంది అంటే 88.69 మంది హాజరయ్యారని అయితే చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 51 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 8,790 మంది అభ్యర్థులకు గాను 7,611 మంది అంటే 86.58% మంది హాజరయ్యారని అయితే వెల్లడించడం అయితే జరిగింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలో 91.1% మంది పరీక్షకైతే హాజరవ్వడం అయితే జరిగింది. మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో 92% మంది పరీక్ష రాశారని అయితే తెలిపారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే 45.71 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధినైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు రంగం అయితే సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా అయితే గుర్తించడం అయితే జరిగింది. వీరికి ఏడాదికి 20,000 చొప్పున 3 విడతల్లో అయితే లబ్ధి అయితే చేకూరనుంది. ఈ పిఎం కిసాన్ కింద ఈ నెల 20న ఒక్కో రైతు కుటుంబానికి 2,000 చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని అయితే రాష్ట్రానికి సమాచారం అయితే అందింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 చొప్పున అయితే జమ చేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు 7,000 అందుతాయి. అలాగే నిధుల విడుదల తేదీలో కేంద్రం మార్పు చేస్తే రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగానే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే రెండో విడత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి 7,000. అలాగే వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం 4,000, కేంద్రం 2,000 కలిపి 6,000 అయితే పంపిణీ అయితే చేయనున్నారు. అలాగే వీటికి సంబంధించి ఏదైనా ఈకేవైసీలు ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించి రైతులకైతే లబ్ధి అయితే చేకూరుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో 11 పోస్టులను అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్లో ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే కోరడం అయితే జరుగుతుంది. టోటల్గా ఇందులో 11 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు ఒకసారి చూసినట్టయితే డాక్టర్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించి నెలకు శాలరీ 55,000. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే 25,000. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వార్డ్ బై, ఇది 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి నెలకు శాలరీ చూసుకున్నట్లయితే 13,000. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే కౌన్సిలర్ సోషల్ వర్కర్ సైకాలజిస్ట్కి సంబంధించి ఇందులో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే 17,500. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. వీటికి సంబంధించి మంత్లీ శాలరీ 10,000 రూపీస్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే చౌకీదార్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 9,000 శాలరీ అయితే ఉంటుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే 9,000. అలాగే యోగా థెరపిస్ట్, డ్యాన్స్, మ్యూజిక్, అలాగే ఆ టీచర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. వీటికి సంబంధించి నెలకి శాలరీ చూసుకున్నట్లయితే 5,000. వీటికి సంబంధించిన అర్హతలు చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్, 8వ తరగతి ఉత్తీర్ణులు అయితే అయి ఉండాలి. దీనితో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ల ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రీకాకుళం చిరునామాకైతే మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల 9వ తారీఖున ఈ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్. అలాగే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే శ్రీకాకుళం.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మే నెలలో నిర్వహించిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం అంటే ఈరోజు 11 గంటలకైతే విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు నిన్నైతే ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. వీటికి సంబంధించి విద్యార్థులు ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన results.bie.ap.gov.in అనే వెబ్సైట్లో లేదా మనమిత్ర వాట్సాప్ నెంబర్ అయిన 9552300009కి మీరు వాట్సాప్లో కూడా వీటికి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే
ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్షను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక న్యూస్ చూసినట్లయితే నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ మార్పునకు సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఈ పరీక్ష జూన్ 15కు బదులుగా ఆగస్టు 3వ తేదీన అయితే జరగనుంది. వీటికి సంబంధించి ఏడాది నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు సుప్రీంకోర్టు అయితే మే 30న అయితే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేయడానికి తగినంత సమయం కావాలని ఆగస్టు 3న నిర్వహిస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు కోరగా సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం అయితే దీనికి సంబంధించి అంగీకరించడం అయితే జరిగింది. ఇకపై గడువు పొడిగింపు ఇవ్వలేమని స్పష్టం కూడా చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.